హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ మంచి కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ లైక్ ఇచ్చేసి అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పుడుది అంటే మొన్న ఆదివారం కాదు, ముందు ఆదివారం అనమాట. అప్పటి వీడియోస్ అన్నీ అలా ఉండిపోయాయి. వరుసగా తీస్తున్నాను కానీ అప్లోడ్ చేయడం కుదరట్లేదు అనమాట. కొంచెం డే బై డే అప్లోడ్ చేసేదాన్ని ఇంతకుముందు, కానీ ఈ మధ్య కొంచెం లేట్ అవుతున్నాయి. అందుకని చెప్పి వీడియోస్ అన్నీ అలా ఉండిపోయాయి. ఇది మొన్న ఆదివారంది కాదు, ముందు ఆదివారం రోజు వీడియో అనమాట. పచ్చళ్ళు పెట్టాను కదా ఆ రోజు, అప్పటి వీడియో అనమాట. ఇంకా ఆ రోజు అయితే ముందు రోజు శనివారం కదండి, వాడపిల్లి వెళ్ళొచ్చాము. ఇంకా ఉదయం మామూలుగా లేదు పని. ఇంకా ముందు రోజు అయితే నేను అసలు ఇంకేం చేయలేకపోయాను. సాయంత్రం పూట పనులన్నీ ఇంకా అలాగే వదిలేసాను అనమాట. ఉదయం లేసి పనులన్నీ చేసుకొని అప్పుడు పిల్లల కోసం టిఫిన్ అయితే వేసేసాను అనమాట. ఇంకో పక్క మామిడికాయలు పట్టుకొని వచ్చింది మా అక్క ముందు రోజే. పచ్చళ్ళు పెట్టుకుందాం కదా అని చెప్పి, అంటే మా బావగారు తెచ్చారంట మామిడి కాయలు తెచ్చారంట. నన్నే రమ్మంది వాళ్ళ ఇంటికి. బాబాయ్ నేను రాలేని తల్లి, నువ్వే వచ్చాయని చెప్పేసి మా అక్కనే వచ్చామన్నానండి. ఇంక మేము వాడపిల్లలు వచ్చేసేసరికి మా అక్క అయితే నిన్న ముందు రోజు శనివారం నైట్కి వచ్చిందనమాట. 8 ఆ టైం అవుతుంది. ఆ టైంకి వచ్చింది. ఆ టైంకి అయితే మేము ఇంటి దగ్గరే ఉన్నాము. వాడపిల్లి నుంచి వచ్చేసామన్నమాట. ఇంకా మర్నాడు అయితే కొంచెం లేచి త్వరగా చేసుకోవడానికి బాగుంటుంది కదా. మళ్ళీ మర్నాడు ఆదివారం రోజు ఉదయం వచ్చి ఈ పనులన్నీ చేసుకోవాలంటే ఒక పక్క నేను వంట చేసుకోవడం, ఈ పనులన్నీ కుదరవు. ఒక పక్క నువ్వు మామిడికాయలు చెక్కడం, కోయడం అది చేస్తూ ఉంటే నేను వంట చేసేస్తానని చెప్పేసి ముందు రోజే వచ్చామన్నాను అనమాట. ఇంకా లేచిన తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లల కోసం బజ్జీలు అయితే వేశానండి. ఆ రోజు నైట్ కూడా చిన్న పునుకులు అయితే వేసాను అనమాట, మినప పునుకులు. ఇంకా కళాయి ఎలాగా ఉంది కదా, నూనె కళాయి అని చెప్పేసి పిల్లల కోసం ఇంకా ఉదయం కొంచెం పెరుగు అలాగే మైదా పిండి కలిపేసి బజ్జీలు అయితే వేసేసాను. పిల్లలు అయితే తినేశారు. ఇంక మేము కూడా తినేసి అప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా అక్క అయితే మామిడికాయ ముక్కలు చెక్కడం స్టార్ట్ చేసిందనమాట. ఉదయం ఊళ్ళోకి పీతలు వచ్చాయన్నమాట. చాలా రోజులైంది తిని, అందుకని చెప్పి పీతలు ఇచ్చుకున్నాము. ఆవిడే వచ్చి చేసేలాగా మాట్లాడాను. నాకు అసలు పీతలు చేయడం రాదు. ఇంకా అవి కదులుతుంటే చాలా భయం వేసింది అనమాట. మూత పెట్టేసి దాని మీద ఒక రాడ్ పెట్టాను అనమాట. ఇంకా అవి ఆవిడ వచ్చిన తర్వాత చేసేసి శుభ్రంగా కడిగేసి ఇచ్చేసింది. అలా పెట్టేటప్పటికి నల్ల చీమలు పట్టేసాయి అనమాట. మళ్ళీ అవన్నీ శుభ్రంగా కడుక్కొని వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. పీతల కర్రీ చాలామందికి వచ్చు. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించేస్తాను. ఫస్ట్ అయితే శుభ్రంగా పీతల్ని కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని, మీరు రోట్లో రుబ్బుకుంటానన్నా ఓకే, నేనైతే మిక్సీలో ఆడేసుకున్నాను. మిక్సీలో వేసుకుని దాంట్లోనే ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసుకొని కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే విడివిడిగా పట్టుకున్నాను అనమాట. సగం ఉల్లిపాయ ముక్కల్ని ఓన్లీ ప్లెయిన్గా కచ్చాబచ్చగా పట్టుకున్నాను. తర్వాత ఇంకో సగం ఉల్లిపాయలు వేసుకుని దాంట్లో జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. అలా విడివిడిగా పట్టుకోవాలి అని ఏమి లేదు, మొత్తం అన్నీ కలిపి కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆ ముద్దని అలసలా కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఇంకా కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆ ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుని బాగా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇంకా అది వేగేలోపు పీతల్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొత్తిమీర, వంకాయ, బెండకాయ కంపల్సరీ ఉండాలండి. బెండకాయ లేకపోయినా పర్వాలేదు కానీ వంకాయ లేకపోతే పీతల పులుసు టేస్టే ఉండదంటారు. వంకాయ కంపల్సరీ తెచ్చుకుంటారు పీతలు తెచ్చుకున్న వాళ్ళు. ఇంకా నేను కూడా వంకాయలు తెప్పించాను అనమాట. ఇంట్లో లేవు, పీతలు కొన్నారు కాబట్టి కంపల్సరీ వంకాయ, కొత్తిమీర తేవాలి మీరు ఎక్కడికైనా వెళ్ళి అని చెప్తే, సర్లే పీతలు కొన్నది చాలదా మళ్ళీ వీటి కోసం వంకాయ కూడా తేవాలా అని చెప్పి వెళ్ళారనమాట. మా పక్క ఊరికి వెళ్ళాలి. ఇంకా అవి తేడానికి వెళ్ళి తెచ్చేసారనమాట. చక్కగా బెండకాయలు, వంకాయలు చీరికలు చీరేసుకొని బెండకాయలని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కోసుకొని, ఇంకా పచ్చిమిర్చిని పూర్తిగా చీరకుండా సగంగా మయంగా నాటు పెట్టుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అవి పులుసులో బాగా పీల్చి ఆ పచ్చిమిరపకాయ కొరుక్కుని తింటే భలే ఉంటుంది అనమాట. ఇంకా ఆనియన్ పేస్ట్ బాగా ఆయిల్ పైకి తేలే వరకు వేగిన తర్వాత పీత ముక్కలు అలాగే బెండకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కళ్ళుప్పు వేసుకున్నానండి నేను. మీరైతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కారం కూడా వేసేసుకొని అప్పుడు చింతపండు పులుసు కూడా వేసుకొని బాగా మరగనివ్వాలన్నమాట. ఇంకా ఇంకో పక్క మా అక్క అయితే పాపం ఆ ముక్కలు కొయ్యలేక, మామిడికాయ ముక్కలు కొయ్యలేక అప్పసోపాలు పడుతుంది బయట కూర్చొని. సర్లే వంట అయిపోయింది నేను వస్తాను ఆగు అని చెప్పి ఇంకా మా అక్కకైతే చెప్పొచ్చానమాట. చింతపండు పులుసు వేసేస్తే ఇక్కడ పీతల పులుసు అయితే
పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా దాని మానాన్ని అది మరుగుతూ ఉంటుంది. దాని జోలికి వెళ్ళని అవసరం లేదు. ఒక పావు గంట వరకు పులుసు బాగా మరిగితేనే టేస్ట్ వస్తుంది. ఇంకా చేపల పులుసైనా పీతల పులుసైనా ఏ పులుసైనా ఆ రోజుకి కాకుండా మర్నాడికి కానీ ఆ సాయంత్రానికి కానీ తిన్నామంటే టేస్ట్ అద్దరిపోతుంది అనమాట. నిజమే కదా? కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి పీతల పులుసు పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మూత పెట్టేసి పులుసుని అయితే మరగనిస్తాను. ఇంకొకటి ఇచ్చుకున్నాము, పీతలే కాదు చేపలు కూడా ఇచ్చుకున్నాం అనమాట. ఇంకా ఫ్రై పెడదాం కదా, చేపల ఫ్రై చాలా రోజులైంది చేపల ఫ్రై పెట్టి. ఇంకా పీతలు చేపలు ఈ మధ్య అస్సలు తినట్లేదండి. ఈ తినకూడదు అన్నప్పటి నుంచి కొంచెం చేపలు అవి తెచ్చుకుంటున్నాం అనమాట. మాకు కొంచెం చెరువు చేపలు తినడానికి అంత ఇష్టం ఉండదు అనమాట. మా హస్బెండ్కి ఇష్టం ఉండదు చెరువు చేపలు. ఏదైనా సరే గోదావరి చేప అంటే ఇష్టం. చెరువు చేపలు కూడా బాగానే ఉంటాయి కానీ అంత ఇష్టంగా తినరనమాట మా హస్బెండ్. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే మా ఊళ్ళోకి పచ్చిరేలు ఆవిడ వస్తుంది అనమాట. మాకు ఎప్పుడు ఇచ్చే ఆవిడ దగ్గరే కొనుక్కుంటూ ఉంటాము. పచ్చిరేలైనా చేపలైనా చిన్న చిన్న చేపలు తెస్తారు కదా, కట్ట చేపలు ఇంకా కానాగంతలు కిలాలు ఇలాంటివి తెస్తూ ఉన్నప్పుడు ఆ చేపలు ఇచ్చుకొని తింటామన్నమాట. ఇంకా ఈ చికెన్ తినకూడదు అన్నప్పటి నుంచి ఈ పచ్చిరేలు ఆవిడ కూడా ఈ మధ్యన ఒంట్లో బాగాలేదని చెప్పి రావట్లేదండి. ఇంకా ఆవిడ దగ్గర ఇచ్చుకోవడమే అలవాటు అయిపోయి మాకు ఇంకెవరు వచ్చినా వాళ్ళ దగ్గర ఇచ్చుకోమన్నమాట. ఆవిడ రాలేదు కదా అని చెప్పి చికెన్ తెచ్చేసుకునే వాళ్ళము. ఈ చికెన్ తినకూడదు అన్నప్పటి నుంచి మటన్ తెచ్చేసుకుంటున్నాం అనమాట. ఈవిడైతే ఆ రోజే వచ్చింది. అది కూడా రావడం పీతలు పట్టుకుని వచ్చింది. సర్లే ఇంకా పీతలు తెచ్చింది కదా అని చెప్పి మొత్తం ఇచ్చేసుకున్నాము. ఆవిడ దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసుకున్నాము. ఇంకా చేసి పెట్టేసేలాగా మాట్లాడుకున్నాం అనమాట. ఇంకా చేపలు ఇచ్చుకున్నాం కదా, అవి ఫ్రై పెట్టేద్దాం కదా అని చెప్పి ముక్కలన్నీ సపరేట్ చేస్తాను. 2 తలకాయలు ఉంటే పీతల పులుసులోనే వేసేసాను అనమాట. ఇంకా పీతల పులుసు అయితే అయిపోయింది. ఇక్కడ కొంచెం కలర్ తక్కువ అనిపించింది అనమాట. అందుకని చెప్పి మళ్ళీ కారం వేసి ఇంకో కొత్తిమీర చల్లేసి ఒక 10 నిమిషాలు మరిగించానమాట. పులుసు స్మెల్ అయితే భలే వస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి చేపల ఫ్రై కోసం అని చెప్పేసి నేను ముందే ఒక పావు గంట ముందే చేపలకి ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కొంచెం కార్న్ఫ్లోర్ వేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. కలిపేసి అన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నాను ఒక పావు గంట. తర్వాత ఈ ఫ్రై ప్యాన్ మనం వెంకన్నబాబు తీర్థంలో ఇచ్చుకున్నాం కదా, అదేనండి. ఇంకా ఫ్రై చేసేస్తున్నాను దాంట్లో. చాలా బాగా కుదిరినాయి, అసలు కింద అంటుకోవట్లేదు అనమాట. నేను సీజనింగ్ ఎలా చేశాననేది అడుగుతున్నారు, తప్పకుండా చూపిస్తానండి. ఇంకో కళాయి అయితే ఉంది, దానికైతే నేను ఎలా చేసుకున్నాను ఏంటని చూపిస్తాను. ఇంకా చేపల ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నం కుక్కర్లో పెట్టేసుకుని వేడివేడిగా చేపల పులుసు వేడివేడి అన్నం ఇంకా ఫిష్ ఫ్రై వేసుకుని శుభ్రంగా కడుపు నిండా తినేసాం అనమాట. పులుసు అయితే నిజంగా చాలా చాలా బాగుంది. చాలా ఇష్టంగా తిన్నాం మేమైతే. చాలా రోజులు అయిపోయిందనమాట పీతల పులుసు తిని. ఇంకా భోజనం చేసేసిన తర్వాత కొంచెం సేపు కూడా రెస్ట్ లేదండి. ఈ సామాన్లన్నీ సింక్లో పాడేసి తిన్న కంచాలన్నీ సింక్లో పాడేసి ఈ హాల్లో పెట్టుకున్న అన్నం గుండుగులు కూర దాకలు అన్నీ పట్టుకెళ్ళి వంటగదిలో పెట్టేసి మళ్ళీ మామిడికాయ ముక్కలు కోయడం స్టార్ట్ చేసామన్నమాట. నిజంగా ఆ రోజు అస్సలు కొంచెం సేపు కూడా రెస్ట్ లేదనమాట. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ 8 వరకు కూడా అస్సలు రెస్ట్ లేదనమాట. ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. ఇంకా వంట అయిపోయిన తర్వాత మళ్ళీ మామిడికాయ ముక్కలు అక్కడికి మధ్య మధ్యలో వెళ్ళి కోస్తూనే ఉన్నాను. ఒక పక్క మా అక్క పాపం అలా కోస్తూనే ఉంది, నడుంలో ఆగుతుందని అలా పక్కన కూర్చోబెట్టి నేను కంతసేపు మా అక్క కంతసేపు అలా కోసి ఇలా అరిటాకులో ఎండబెట్టేసామన్నమాట. క్లాత్ మీద వేస్తే పులుపు పీల్చేసుకొని మామిడికాయ ముక్కలో పులుపు క్లాత్ పీల్చేసుకుంటుంది అనమాట. మైకా కవర్ మీద ఎండబెట్టాలి. మైకా కవర్ మాకు అంత పెద్ద మైకా కవర్ అయితే లేదు, అందుకని చెప్పి వెనకాలన్నీ అరటి చెట్లే కదా, ఒక అరిటాకు కోసేసి ఆ అరిటాకు మీద ఎండబెట్టేసాము. ఇంకా 2 రకాలుగా పెడదాం కదా పచ్చళ్ళు అని చెప్పేసి, ఒకటేమో ఒక 10 కాయలు మట్టుకు తొక్క ఉంచేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఎండబెట్టుకున్నాము. ఇంకొకటి వచ్చేసి మిగతా కాయలన్నీ ఒక 50 కాయలు తెచ్చిందండి. ఒక 10 కాయలు మట్టుకి చిన్న ముక్క ఆవకే పెట్టుకుందాం కదా అని చెప్పి తొక్క చెక్కకుండా చిన్న చిన్న ముక్కలు కోసేసి ఎండబెట్టుకున్నాము. ఇంకొకటి వచ్చేసి మొత్తం మిగతా 40 కాయలు కూడా తొక్క చెక్కేసి చిన్న చిన్న ముక్కలు అనమాట. ఉల్లావకాయ అంటారు దాన్ని. ఉల్లావకాయ అంటే నేను మొన్న షార్ట్లో పెట్టానమాట. ఉల్లావకాయ పెట్టామంటే ఉల్లావకాయ అంటే ఉల్లిపాయ ఆవకాయ అనుకుంటున్నారు. ఉల్లిపాయ ఆవకాయ కాదండి, ఉల్లావకాయ అంటే మేము ఉల్లిపాయ ముక్కల్లా కోసుకుంటాం కదా, మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల్లాగా ఉల్లిపాయ ముక్కల్లా కోసుకుంటాం కదా, దాన్నే ఉల్లావకాయ అంటాం అనమాట. మా సైడ్ అందరూ ఉల్లావకాయ అంటారు. మరి మీ సైడ్ ఎలా పిలుస్తారో నాకు తెలీదు. ఇంకా దాన్నే ఉల్లావకాయ అంటామన్నమాట. తొక్క చెక్కేసి చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కల్లాగా కోసుకొని వాటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టేసామన్నమాట. చెమ్మ లేకుండా, మొక్కల్లో చెమ్మ లేకుండా ఎండబెట్టుకుంటే మనకి పచ్చడి అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అనమాట.
తొక్కతో కోసుకున్న ముక్కలు అలాగే తొక్క తీసేసి కోసుకున్న ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు కోసేసి బాగా ఎండబెట్టేసుకున్నాము. ఎండబెట్టేసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో మా అత్తయ్య అయితే వచ్చిందనమాట కలపడానికి. మాకైతే ఇలా ఎక్కువ పచ్చళ్ళు కలపడం అది రాదు, అందుకని చెప్పి ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళింది, మా సైడ్కే వెళ్ళిందనమాట. వస్తూ కలిపేసి వెళ్తానులే ఇంటికి అని చెప్పేసి ఇంకా అక్క ఫంక్షన్ దగ్గర నుంచి వస్తూ ఇలా పచ్చడి కలిపేసి వెళ్ళిందనమాట. నేను ఎక్కడా కూడా వీడియో తీయలేదండి, ఎలా ప్రాసెస్ కొలతలు ఎంతంతా ఏంటి అనేది నేను వీడియో సరిగ్గా తీయలేదన్నమాట. చాలామంది ఫుల్ వీడియో పెట్టండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. నేనైతే ఫుల్ వీడియో తీయడానికి అసలు కుదరలేదండి ఆ రోజు పని. ఒక పని నేను చేస్తుంటే ఇంకో పని మా అక్క చేయడం, మళ్ళీ ఇల్లు నేను అంతా చేసుకోలేను, మళ్ళీ వాకిళ్ళు అవి ఉదయం లేసి తుడుచుకోలేని చెప్పి మా అక్కేమో వాకిళ్ళు అవి తుడవడం, నేనేమో పచ్చళ్ళలోకి ఆవు పిండి పెడతాం కదా, మెంతులు ఆవాలు వేపుతున్నానమాట. ఎండబెట్టేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టి వాటిని వేపితేనే కమ్మగా ఉంటుంది పచ్చడి. వేపేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పనులు చేస్తున్నాను అనమాట. అందుకని నాకు అసలు వీడియో తీయడం కుదరలేదు. మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళిపోయారు. ఈసారి మళ్ళీ పెట్టుకుంటాము వేసవకాలం, ఇది స్టార్టింగ్ కదండి. ఇవి కూడా జీడి మామిడికాయలు అనమాట, టెంక లేని మామిడికాయలు, అందుకని చెప్పి తక్కువే పెట్టుకున్నాము. మా అక్క నేను కలిపి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం పెట్టుకున్నాం అనమాట. అందుకని అంత క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మళ్ళీ పెట్టుకుంటాము, అప్పుడు తప్పకుండా మీకు వీడియో క్లియర్గా తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. అంటే రాని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట, వచ్చే వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు చెప్పాలేటమ్మా మాకు తెలియదా పచ్చళ్ళు పెట్టుకోవడం అని కామెంట్ పెడతారు, వాళ్ళ కోసం కాదు. నేను ఎలా పెట్టుకుంటాము ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ మామిడికాయ ముక్కల్ని ఉప్పులో పోసి వదిలేసాను అనమాట. ఆ ముక్కలు కూడా ఉన్నాయి, ఆ పచ్చడి కూడా కలిపామంటే ఇలాగా పచ్చడి అయితే కలిపేసింది అనమాట. ఉప్పులు కారాలు నాకు కొలతలు అయితే తెలియవండి, మా అత్తయ్యని కనుక్కొని చెప్తాను. ప్రతి పచ్చడికి వెల్లుల్లిపాయలు వేసి తాలింపు పెట్టుకున్నాము. వెల్లుల్లిపాయలు కూడా కచ్చాబచ్చగా దంచుకుని తాలింపు పెట్టుకున్నాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా అల్లం పచ్చడి అనమాట. అల్లం పచ్చడి కూడా గ్యాస్ మీద పెట్టి బాగా ఉడికించాలి. ఇంకా మా అక్క వాళ్ళు అయితే బయలుదేరిపోతున్నారు, మా అత్తయ్య వాళ్ళు కూడా బయలుదేరిపోయారు. ముందు వాళ్ళు బయలుదేరిన తర్వాత మా అక్క వాళ్ళు కూడా బయలుదేరిపోతున్నారు. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత పచ్చళ్ళకైన సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ తోముకొని మొత్తం గ్యాస్ కౌంటర్ టాప్ గ్యాస్ అంతా శుభ్రం చేసుకొని ఇంకా వాకిళ్ళు అవి మా అక్కయ్య తుడిచేస్తుంది కాబట్టి ఆ పని అయితే లేదనమాట. అవన్నీ చేసుకొని భోజనం చేసి పడుకునేటప్పటికి 11 అయిందనమాట. ఇంకా అలా అయిపోయింది ఆ రోజు మొత్తం, డే అంతా పనే అనమాట. ఇంకా పచ్చళ్ళు ఏమేమి పెట్టాము అనేది మర్నాడు అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా నైట్ అయితే నాకు అస్సలు చాలా నీరసం వచ్చేసింది. ఇంకా ఈ అల్లం పచ్చడి ఉడకడానికి కూడా చాలా టైం పట్టేసిందండి, దాదాపుగా 1.5 గంట పట్టిందనమాట. ఇలా ఉడికిపెడితే కానీ మనకి అల్లం పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, లేకపోతే నిల్వ ఆగదనమాట. అల్లం పచ్చడిది. ఇంకో పచ్చడి వచ్చేసి ఇది ముక్క ఆవకాయ పచ్చడి అనమాట. ప్రతి పచ్చడిలోని కూడా మేము ఆవు పిండి వేసామన్నమాట. ఆవాలు మెంతులు వేపేసి పౌడర్ చేసేసి వేసాము. కారం ఉప్పు అవి కామనే కదా, అవే వేసామండి, ఇంతకు మించి ఏం వేయలేదు పచ్చడిలో. ఇంకా నూనె అయితే వేరుశనగ నూనె కాదు, మామూలుగా ఫ్రీడమ్ నూనె వేసుకున్నాం అనమాట. నార్మల్గా మేము డైలీ వాడుకోవడానికి పెట్టుకున్నాం కాబట్టి. ఇంకా ఇది వచ్చేసి ఉల్లావకాయ. ఉల్లావకాయ అంటే ఉల్లిపాయ ఆవకాయ కాదు, ఉల్లిపాయ ముక్కల్లా కోసే మామిడికాయ ఆవకాయే, ఉల్లిపాయ ఆవకాయ అయితే కాదండి, ఉల్లావకాయ అనమాట. ఇది మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. పప్పులోకి వేసుకొని తింటే అద్దరిపోతుంది, జ్యూసీగా భలే ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి పాత పచ్చడి అండి. లాస్ట్ ఇయర్ మామిడికాయ ముక్కల్ని ఉప్పులో పోసి వదిలేసామన్నమాట. అది ఇప్పుడు పచ్చడి కలిపాము. ఇంట్లో ఉప్పు అయితే వేయనవసరం లేదు, మనం ఆల్రెడీ ఉప్పులో పోసుకున్నాం కాబట్టి ముక్కలైతే పేస్ట్ అయిపోయినాయి అనమాట. భలే ఉంటుంది పచ్చడి. బాలింతలకైతే బాగా యూజ్ అవుతుంది. పాత పచ్చడి వేస్తారనమాట, 3వ నెల వచ్చిన తర్వాత ఈ పచ్చడి తినచ్చు. ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని, కొంచెం పచ్చడే పడుతుందండి, ఎక్కువ పచ్చడి అవసరం లేదనమాట. ఈ పచ్చడి కొంచెం పచ్చడి వేసుకుని అలా కలుపుకొని తింటే అద్దరిపోతుంది. పచ్చళ్ళు పెట్టడం ఫుల్ వీడియో పెట్టలేదని ఏమనుకోకండి, ఈసారి పెట్టేటప్పుడు తప్పకుండా తీస్తాను. ఇంకా పచ్చళ్ళు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఇంతే వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.